నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆయా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో తీరును ప్రవర్తిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యంగా ఇక్కడ ఇండివిజువాలిటీ ఎక్కువ ఉంటుంది, స్వతంత్రం ఎక్కువ ఉంటుంది, నిజమే. కానీ ఇది రాష్ట్రానికో మండలానికో జిల్లాకో కాదు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట్లు అనేవి గ్యారంటీగా ఉంటాయి. అసలు కుమ్ములాట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల మధ్య విభేదాలు తలెత్తున్నాయి. మనం తరచూ చూస్తూనే ఉంటాం. అంటే స్వాతంత్రం అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారు, ఇది మా కుటుంబం, మా సమస్య, అంతర్గత కొట్లాటలు ఎవరికుండో ఇవన్నీ ఉంటాయి. కానీ సామాన్య ప్రజలే దాన్ని చేత్కరించుకునే పరిస్థితిలోకి రాకూడదు పార్టీ ఎప్పుడు కూడా. అంటే జాతీయ పార్టీ అయినప్పుడు, స్వతంత్రం ఉన్నప్పుడు, మాట్లాడే స్వాతంత్రం ఉన్నప్పుడు మరీ సామాన్య ప్రజలు కూడా తిట్టుకునే పరిస్థితికి ఆ యొక్క మంత్రులు రాకూడదు. ఎందుకంటే వాళ్ళు ఒక హుందాతనాన్ని ప్రవర్తించాలి, వాళ్ళు హుందాతనాన్ని చూపించాలి, చాలా కాన్ఫిడెంట్ గా మెలగాలి. అలాంటిది కాకుండా ఇష్టానుసారంగా ప్రెస్ మీట్లలో జనాల మధ్య తిట్ల ప్రాణం మొదలు పెట్టుకుంటున్నారు మంత్రులే. ఇప్పటివరకు మనం చిన్న క్యాడర్ మనం చూస్తూనే ఉంటాం. గ్రామ స్థాయో లేదా మండల స్థాయో జిల్లా స్థాయి లీడర్లు వీళ్ళంతా తిట్టుకోవడం అనేది సహజం, ఆరోపణలు ప్రత్యారోపణలు సహజం, ఎమ్మెల్యేల మధ్య కూడా సహజం. కానీ ఇక్కడ మంత్రులు కూడా యథేచ్ఛగా పదే అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే జరుగుతుంది. సీట్ల కోసం అంతర్గత కొట్లాటలు, పదవుల కోసం అంతర్గత కొట్లాటలు, వీటితో పాటు నువ్వా నేనా ఈగో ఫీలింగ్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి, బయటపడుతున్నాయి. రైట్, ముఖ్యంగా మనం కొన్ని తీసుకుందాం ఎగ్జాంపుల్స్. ఇక్కడ పొన్నం ప్రభాకర్ అలాగే అడ్లూరి లక్ష్మణ్ వీళ్ళిద్దరూ మంత్రులుగా ఉన్నారు. అంటే జూబ్లీ హిల్స్ బైపోల్ సందర్భంగా సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నప్పుడు ప్రెస్ మీట్ లో డైరెక్ట్ గా పొన్నం ప్రభాకర్ కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు అడ్లూరి లక్ష్మణ్ పై చేశారనేది అందరికీ తెలిసిన విషయం. అది బయటకు వచ్చింది, చాలా వైరల్ అయింది సోషల్ మీడియా వ్యాప్తంగా. సో ఇప్పుడు దాని గురించి కొంత చర్చ జరిగిన తర్వాత అడ్లూరి లక్ష్మణ్ కూడా స్పందిస్తూ, అంటే ఇక్కడ పొన్నం ప్రభాకర్ ఏమన్నారు, ఆయన బాధపడుతుంటే నేను చింతిస్తున్నా, నేను బాధపడుతున్నాను అన్నారు మీడియాతోనే. అడ్లూరి లక్ష్మణ్ అదే మీడియాతో మళ్ళీ నేను బాధపడితే ఆయన చింతించాల్సిన అవసరం లేదు, ఆయన బాధపడాల్సిన అవసరం లేదు, పొరపాటున అనేసారంటే ఒక మాట అక్కడికి అయిపోతుంది కదా, క్షమాపణ అనేది అయిపోతుంది కదా అనేది వీళ్ళిద్దరి మధ్య ఇక్కడ డిస్కషన్ జరిగింది. ఇక ఇమీడియట్ గా సీఎం రేవంత్ రెడ్డి ఏం చేశారంటే పీసీసీని అసైన్ చేసి వాళ్ళిద్దరి మధ్య ఏవైతే క్లాష్ ఉందో ఆ క్లాష్ ని ఇమీడియట్ గా దాన్ని తుడిచేయాలి, వాళ్ళిద్దరి మధ్య క్లాష్ అనేది పోవాలి, వాళ్ళిద్దరు మళ్ళీ సయోధ్యగా పనిచేయాలి అనేది సీఎం రేవంత్ రెడ్డి పీసీసీకి ఆదేశాలు జారీ చేశారు. ఇదే తరుణంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళిద్దరి మధ్య కొట్లాటను తెగదింపులు చేసేసి మళ్ళీ ఒకే దగ్గర క్షమాపణలు చెప్పించడంతో పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పారు. ఇక అదే రోజు వాళ్ళిద్దరు కలిసి లంచ్ కూడా చేసిన వీడియోలు, ఫోటోలు వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకునే కూడా వైరల్ అని. అంటే పదే ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తుల్లాగా కొట్లాడుకోవడం, సెకండ్ గ్రేడ్ లీడర్ లాగా కొట్లాడుకోవడం కాంగ్రెస్ లో కామన్ అయిపోయిందని చెప్పేసి ఇటు ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చెప్తానే ఉన్నారు. ఇక వాళ్ళు ఈ విధంగా కొట్లాడుకుంటే ప్రజలకు ఎప్పుడు మంచి చేస్తారని కూడా వాళ్ళు అడుగుతున్నారు. మరొక వివాదం ఏంటంటే కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కొండా సురేఖ తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఏదైతుందో ఆ జాతర అంగరంగ వైభవంగా జరపాలి అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ మాట అనుకుంటున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా సమ్మక్క సారలమ్మ జాతర ఏదైతుందో ఆ జాతర చాలా ప్రసిద్ధిగాంచింది. అలాంటి పండుగను పెద్ద ఎత్తున చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అదే తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఏం చేశారు, ఈ బాధ్యతలు అన్ని కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూస్తారు అనేది ఆయన వర్గీయుల మాట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ పండుగ కానీ ఆ జాతర జరిపించడానికి ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి అనేసి ఇక ఆయన వర్గీయులు చెప్తున్నారు. కానీ ఇక్కడ కొండా సురేఖ ఏంటి, నేను ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నా, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నా, మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తానికి నేనే కదా ఇన్ఛార్జ్ మంత్రిని, దట్టు దేవాదాయ శాఖ మంత్రిని, నాకు ప్రోటోకాల్ పాటించట్లేదు, ఆయన పదే నా అనుమతి లేకుండా, అంటే దేవాదాయ శాఖ మంత్రి అనుమతి లేకుండా దేవాదాయ శాఖలో ఏలు పెడుతున్నారు, నా పర్మిషన్ లేకుండా నా పనులను ఆయనే చూస్తున్నారు అనేది కొండా సురేఖ ఆరోపణ. కానీ ఇక్కడ శ్రీనివాసరెడ్డి యొక్క వర్గీయులు ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి గారే మా నాయకుడికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పారు, ఆ జాతర చూడాల్సిన బాధ్యత శ్రీనివాసరెడ్డి గారి మీద ఉంది, సో అందుకని ఆయన చేస్తున్నారు. ఈ మధ్య రీసెంట్గా మనం 2-3 సార్లు ఆయన అక్కడ కొన్ని సమీక్షలు నిర్వహించారు, దాంతోపాటుగా ఆ పనులన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇది మనకు తెలిసిన విషయమే. అయితే కొండా సురేఖ పైన కూడాను ముఖ్యంగా సీతక్క కూడా ఫిర్యాదు చేసింది అనే మాట కొన్ని వాదనలు వినిపించినాయి. నేను ఎక్కడా కూడాను పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కానీ వీళ్ళ మీద కానీ ఫిర్యాదు అయితే చేయలేదు అనేది సీతక్క కూడా అంటుంది. ఇక్కడేంటి, కొండా సురేఖ అధిష్టానానికి శ్రీనివాసరెడ్డి పైన ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఏంటంటే నా ప్రమేయం లేకుండా, నా యొక్క
పర్మిషన్ లేకుండా నా యొక్క బాధ్యతలు కూడా ఆయనే చూస్తున్నాడు అనేది ఇక్కడ పెద్ద ఇష్యూ జరుగుతుంది. సో వీళ్ళిద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లు పెద్ద గొడవ జరుగుతుందన్నమాట. అంటే కొండా సురేఖ కూడా ఇక్కడ అధిష్టానానికి ఫిర్యాదు చేసింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన. ఎందుకు? నా పర్మిషన్ లేకుండా నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నా, అది ఉమ్మడి వరంగల్ జిల్లా, నా వరంగల్ జిల్లా, నా శాఖలో నా పర్మిషన్ లేకుండా శ్రీనివాసరెడ్డి వస్తున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ. ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయంటే అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించి మీకు మంచి పదవులు ఇస్తే, అంటే మంత్రులుగా మిమ్మల్ని నియమిస్తే మంత్రి పదవి రావడం అనేది చిన్న విషయం కాదు. జాతీయ పార్టీలో అంటే దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ, అలాంటి అతిపెద్ద జాతీయ పార్టీలో ఒక మంత్రి బాధ్యత రావడం అనేది చిన్న విషయం కాదు. అలాంటి ఒక మహత్తరమైన బాధ్యతను ప్రజలు మీకు అప్పచెప్తే దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ మీలో మీరు కొట్లాడుకుంటూ ప్రజలకు మంచి చేయకపోగా బహిరంగంగా గొడవలు ఆడుకుంటున్నారు, బహిరంగంగా దూషించుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు అనేది ప్రతిపక్ష పార్టీల వాదన. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు, దీనికి ఎట్లా సపోర్ట్ చేసుకుంటున్నారు? కౌంటర్ ఏంటి అంటే, నిజంగానే కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కుటుంబం. ఆ కుటుంబంలో ప్రతిరోజు మన ఇళ్లలో ఉన్న కుటుంబాల్లో చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ మేము సెట్ చేసుకుంటాం. దాన్ని ఏలెత్తి చూపించాల్సిన అవసరం లేదు, ఆ రైట్ కూడా మీకు లేదు, మీకు అర్హత కూడా లేదు అనేది కాంగ్రెస్ వాదన. కానీ నిజంగానే కుటుంబం అంటే ఫస్ట్ ఇంటికి వెళ్ళాలి, తర్వాత రచ్చకెళ్ళాలి. మీరు సర్దుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే గొడవలు ఆడుకుంటున్నారు. అలాంటప్పుడు బయటికి వెళ్ళి వాళ్ళని ఎట్లా ఏళ్ళు చూపించి మాట్లాడగలుగుతాం మనం? అంటే ప్రజలందరూ కూడా ఇదే అంటున్నారు, ఎంతకాలం కుటుంబం అనుకుంటారు. కుటుంబం అయితే ఒక రోజు వస్తుంది, 2 రోజులు వస్తుంది, కంటిన్యూగా ఇదే పని అయిపోతుంది, కంటిన్యూగా ఇదే జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో కొండా సురేఖ ఏం మాట్లాడారో చూసాం, అనేకమైన మంత్రులు ఏం మాట్లాడారో మనం వింటా ఉన్నాం. ఇలాంటి ఏవైతే వీళ్ళు మాట్లాడుకుంటున్నారో గొడవలు, ఇలాంటి మళ్ళీ ఉత్పన్నం అవ్వకూడదు అనేది ప్రజల యొక్క ఆలోచన. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఫ్రీడమ్ అనేది ఉంది. అంతర్గతంగా కొట్లాటలు జరుగుతూనే ఉంటాయి, కుమ్మలాటలు జరుగుతూనే ఉంటాయి. కానీ అవి బహిర్గతం కాకూడదు, ఎందుకంటే పార్టీ నష్టపోతుంది. ఇటు ఓట్లేసిన ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. అసలు పార్టీ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఇట్లా కేడర్ ముందే గొడవలు ఆడుకుంటే ఏంటి పరిస్థితి అనేది కూడా చాలా పెద్ద మొత్తంలో ప్రచారం జరుగుతూ ఉంది. సో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు అనేవి ఉండటం అనేది సహజం, కానీ అవి బహిర్గతం కాకూడదు అనేది విశ్లేషకులు అంటున్నమాట, సొంత పార్టీ కార్యకర్తలే అంటున్నమాట. సో దీనిపైన కాంగ్రెస్లో ఒక్కొక్క మంత్రిది ఒక్కో తీరు అనే దానిపైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. కాంగ్రెస్ లీడర్లు ఎప్పుడూ ఈ విధంగానే ఉంటారు అనే దానికి నిదర్శనం అనడానికి ఈ ఒక్క మాట చాలు.